మనిషిగా కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. మనకు పనికిరావు అనే వస్తువుల్ని తిరిగి మళ్ళీ మనం ఎలా వాడుకోవాలి, కిచెన్లో పనిని సులభంగా ఎలా చేసుకోవాలండి, సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది యూస్ఫుల్ టిప్స్తో వచ్చేసాను కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అసలు మర్చిపోకండి. ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసేసి మనం అగరబత్తిలు వాడుతూనే ఉంటాం కదా, వీటిలో అగరబత్తి అంతా అయిపోయిన తర్వాత ఇది అవసరం లేదని పడేస్తూ ఉంటాం. కానీ మీరు కొంచెం ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, దాని లోపల కొంచెం అయితే మిగిలిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు దీన్ని కూడా యూజ్ చేసుకుందామండి. మనం దీన్ని ఒక చిన్న గిన్నెలో వేసేసుకొని, వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని అయితే ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కాబట్టి చిన్న చిన్న నుసువులు అనేవి కిచెన్లో ఎక్కువ వస్తాయండి. ఎగిరే పురుగులు అంటారు కదా, అవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, వాటిని ఎలా క్లీన్ చేయాలో కూడా అర్థం కాదు. ప్రతి ఏది చిన్నది పడినా కానివ్వండి దాని చుట్టూ మూగిపోతుంటాయి. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. ఆ నుసులు అనేవి రావు. కిచెన్లో కానివ్వండి, లేదంటే ఆనియన్స్ ఉంటుంది కదా, ఆనియన్స్ దగ్గర ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, వాటి దగ్గర అయితే పెట్టేసేయండి. స్మెల్కి ఆ నుసులు అనేవి రావు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఛార్జర్ వైరు ప్లస్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదండి, వీటిని అలా వాడుకున్న తర్వాత వెంటనే పక్కన పడేస్తుంటాయి. ఇవి చూడడానికి కూడా చండాలంగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. చాలా ఆర్గనైజ్డ్గా సర్దుకోవచ్చు. వాటర్ బాటిల్ మనం తాగేసి పడేస్తూ ఉంటాం కదా, పైన వరకు ఇలా కట్ చేసి పెట్టేసుకున్నారు అనుకోండి, ఇలాంటి వైర్స్ అనేవి దీని లోపలికి పెట్టేసుకోవచ్చు అండి. మళ్ళీ మనకు అవసరం అవుతుంది అన్నప్పుడు వెంటనే తీసేసుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అండ్ అలానే చాలా సింపుల్గా కూడా దీనికి స్పెషల్గా ఫోల్డర్ అనేది కొనకుండా ఈజీగా అయితే ఉంటుందండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్ విజిట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కర్చీఫ్లు వాషింగ్ మిషన్లో వేయాలి అనుకోండి, ఈ చిన్నగా ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం తీసి ఆరబెట్టేటప్పుడు బట్టల్లో ఎక్కడున్నాయని వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా ఇలా ట్రై చేశారంటే ఈజీగా అయితే మనకి వెతుకునే పని లేకుండా సింపుల్గా అయితే ఆరబెట్టేసుకోవచ్చండి. మనం హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా, హెయిర్ బ్యాండ్ ఇలా పెట్టేసేసి తర్వాత వాషింగ్ మిషన్లో వేసేసారనుకోండి, ఈజీగా అయితే మనకి వెంటనే తీసి ఆరపెట్టుకోవడానికి కూడా సింపుల్గా ఉంటుంది. ఈ టిప్స్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. మీ ఒక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి కర్పూరం ఉంటుంది కదా, కర్పూరాన్ని ఇలా పౌడర్ లాగా చేసేసుకున్నాను. వర్షాకాలం కాబట్టి చీమలు కూడా ఎక్కువైతే వస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా చీమల బెడ అనేది ఉండదు. అందులో సాల్ట్ ఉంటుంది కదా, గళ్ళుప్పు అయినా వేసుకోవచ్చు. నేను పింక్ సాల్ట్ ఉంటే పింక్ సాల్ట్ వేసేసాను. దానిలోనే డెటాల్ ఉంటుంది కదా, ఒక హాఫ్ కప్ డెటాల్ కూడా వేసుకున్నాను. ఈ ఘాటు స్మెల్కి మనకి చీమలు కానివ్వండి, దోమలు కానివ్వండి, బొద్దింకలు కానివ్వండి కొంతలో కొంతమైనా సరే ఖచ్చితంగా తగ్గుతుందండి. దీన్ని 3 బాగా కలవడానికి వాటర్ని అయితే కొంచెం కలిపేసుకున్నాను. దీనిలోనే మన న్యూస్ పేపర్ ఉంటుంది, న్యూస్ పేపర్ని తీసుకొని మనం ముందుగానే కలిపేసుకున్న డెటాల్ వాటర్ ఉంటాయి కదా, దాంట్లో ఒక 2-3 మినిట్స్ వదిలేసేయండి. ఆ తర్వాత న్యూస్ పేపర్ని ఎలా యూజ్ చేయాలి, అలాగే మిగిలిన వాటర్ని ఈ వాటర్ బాటిల్లో పోసేసుకుని, ఈ బాటిల్ బాదం మిల్క్ దండి, దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్నాను నేను. దానిలో పోసేసుకొని మీరు స్ప్రే బాటిల్ అయినా పోసేసుకోవచ్చు. దానికి హోల్స్ పెట్టేసుకున్నాను క్యాప్కి. అలానే ముందుగానే మనం న్యూస్ పేపర్లు పెట్టేసాం. న్యూస్ పేపర్ మన గ్యాస్ దగ్గర ఎక్కువ సిలిండర్ దగ్గర ఎక్కువ చీమలు పాకుతూ ఉంటాయి కదా, అక్కడ పెట్టేసండి. చిన్నపిల్లలు మ్యాక్సిమం ఇది చేయొద్దండి, వాళ్ళు పాకుతూ ఉంటారు, ఇది నోట్లో పెట్టేసి కాబట్టి అస్సలు చేయకండి. డోర్ దగ్గర కూడా పెట్టేసేయండి. వాటర్ బాటిల్లో చెట్ల దగ్గర పోసేసారంటే మీ చీమలు అనేవి కొంతలో కొంతమైనా సరే తగ్గుతుంది, ఇంట్లో రాకుండా. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బెడ్షీట్ ఉతికేసిన తర్వాత నార్మల్గా ఏం చేస్తామంటే పిల్లో కవర్ని తీసుకెళ్ళి బెడ్షీట్ లోపల పెడుతూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈ చిన్న సింపుల్ చిట్కాని అయితే యూజ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే బెడ్షీట్ అనేది కొంచెం కూడా మురికి అవ్వదండి. ఇలాంటి ట్రిక్స్ మీకు తీసుకొస్తున్నాను కాబట్టి మీరు పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అనేది. పిల్లో కవర్లో బెడ్షీట్ పెట్టేశారే అనుకోండి, మనం మళ్ళీ తీసే వరకు ఆ పిల్లో కవరు కదలనే కలదు. ఎట్ దట్ సేమ్ టైం మురికి కూడా అస్సలు ఎక్కువ పట్టదండి, ఎందుకంటే లోపల ఉంటుంది కాబట్టి మనకి మురికి అనేది పైకి పట్టదు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న ఇలాంటి బాక్స్ అయితే ప్లాస్టిక్ తీసుకొని దానిలో నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదా, నాఫ్థలిన్ బాల్స్ ఇలా పౌడర్ లాగా చేసి వేసేసండి. దానిలోనే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా కూడా వేసేసండి. దానిలో
సాల్ట్ ఉంటుంది కదా, నేను పింక్ సాల్ట్ వేసాను, ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చాను. సాల్ట్ 2 స్పూన్స్ వేసేసండి. మనం బాత్రూమ్ లోపల కొన్నిసార్లు ఓడో నీళ్ళు లేదు అనుకున్నప్పుడు, బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారు అనుకున్నప్పుడు అప్పటికప్పటికే మీకు బాత్రూమ్ మంచి స్మెల్ వస్తూ ఉండాలంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా మంచి వాసన వస్తుంది. సాల్ట్, బేకింగ్ సోడా, నాఫ్థలిన్ బాల్స్ వేసేసేసి, ఇలాంటి నాకు క్యాప్కి ఆల్రెడీ రంధ్రాలు ఉన్నాయి కాబట్టి నేను రంధ్రాలు ఏం చేయట్లేదండి. ఇలాంటి బాక్స్ తీసుకున్నప్పుడు రంధ్రాలు లేవు అనుకోండి, చిన్న పిన్నీస్ తోటి కొంచెం వెయిట్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, రంధ్రాలు అనేవి పడతాయి. ఇలాంటి బాక్స్ లేని వాళ్ళు ఇమిటేషన్కి వస్తే బ్యాంగిల్స్కి వస్తాయి కదండి బాక్స్లో, ఆ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. పైన క్యాప్కి రంధ్రాలు పెట్టుకున్నారనుకోండి, మనకి మంచి వాసన అయితే వస్తుంది. దీన్ని బాత్రూంలో ఇలాంటి కార్నర్స్ కంపల్సరీ పెట్టిస్తుంటే సోపులు అవి పెట్టుకోవడానికి, ఆ కార్నర్లో పెట్టారంటే మాత్రం మీకు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం కుక్కర్ పెట్టినప్పుడు కంపల్సరీ అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇది కుక్కర్ కొన్నిసార్లు పేలుతూ ఉంటుందని వింటూనే ఉంటున్నాం కదా, అలా పేలకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడైనా సరే ఇలాంటి చిన్న టిప్ ట్రై చేశాను అనుకోండి, మనకి ఎప్పటికీ అనేది కుక్కర్ అనేది పేలదు. ముఖ్యంగా దీని లోపల బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడాని వేసేసి ఆ తర్వాత నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయని పిండేసేసి దాని లోపల ఏమన్నా చిన్న చిన్న అన్నం మెతుకులు ఉన్నా అవి కానివ్వండి, లేదు మెత్తబడిపోయి ఈజీగా కూడా వస్తాయని. కొన్నిసార్లు అన్నం మెతుకు దాని లోపలే గట్టి పడిపోయి ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇవి మనం నిమ్మకాయను బేకింగ్ సోడా వేసామో అనుకోండి, అది మెత్తబడి ఈజీగా అయితే ఆ అన్నం మెతుకు ఎంత గట్టిగా ఉన్నాయి ఈ బేకింగ్ సోడా లెమన్ వేయడం ఈజీగా అయితే బయటకు వస్తుంది. ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత బేకింగ్ సోడా నిమ్మకాయ వేసిన 5 మినిట్స్ ఉంచేసేయండి. ఆ తర్వాత ఇలాంటి చిన్న పొల్ల ఏదన్నా ఉన్నా, లేదంటే నీడిల్ పెద్దది ఉంటుంది కదా, ఆ నీడిల్ పెద్దది కూడా తీసుకొని ఇలా మిడిల్ లోపల అంతా నీట్గా క్లీన్ చేసామనుకోండి, ఇలాంటి చిన్న చిన్న మెతుకులు ఉన్నా సరే ఈజీగా అయితే వచ్చేస్తాయండి. చూసారా, ఈజీగా అయితే వచ్చేస్తుంది. సింపుల్గా ట్రై చేయండి. చిన్న టిప్ అయినప్పుడు కూడా చాలా బాగా యూస్ఫుల్ టిప్ అండి, ట్రై చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్ ఉంచుకోండి. వీడియోలు పెట్టిన వెంటనే అయితే నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. లైక్ చేయడం అసలు మర్చిపోకండి.